హలో ఫ్రెండ్స్, 10th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్లో వచ్చినటువంటి మార్పులకు చాలామంది పిల్లలు ఇబ్బంది పడడం గమనించి నేను ఈ వీడియోను చేస్తున్నాను. ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు కూడా ఏ రకంగా క్వశ్చనర్ ఉంటుంది, దాన్ని పిల్లవాడు ఏ రకంగా సమర్థవంతంగా ఎదుర్కొని హైయెస్ట్ మార్క్స్ సాధించడానికి హెల్ప్ అయ్యే విధంగా ఈ వీడియో మీకు అందిస్తున్నాను. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ క్వశ్చన్ నుంచి 15th క్వశ్చన్ వరకు కూడా కాంప్రహెన్షన్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి 4 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటాయి. ఫస్ట్ 5 క్వశ్చన్స్ మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఏ రీడింగ్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. ఒక పారాగ్రాఫ్, ఆ పారాగ్రాఫ్కి సంబంధించి 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మనం ఆన్సర్ చేసే విధానం ఏంటంటే, ముందు క్వశ్చన్స్ చదువుకొని తర్వాత పారాగ్రాఫ్ చదువుకోవడం మంచిది. ఎందుకనంటే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ ఇంచుమించుగా పారాగ్రాఫ్లో ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అంటే ముందు క్వశ్చన్స్ చదువుకొని తర్వాత పారాగ్రాఫ్ చదువుకొని ఆ చదివేటప్పుడే ఎక్కడైనా నువ్వు క్వశ్చన్లో చూసినటువంటి కీవర్డ్ ఏదైనా ఉంటే ఆ కీవర్డ్ని నువ్వు అక్కడ అండర్లైన్ చేసుకోవడం కానీ బ్రాకెట్ పెట్టుకోవడం కానీ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళా క్వశ్చన్స్ చదివి అప్పుడు పారాగ్రాఫ్లో నీవు మార్క్ చేసుకున్నటువంటి ఆన్సర్ దానికి సరి అయిందా కాదా, అది డైరెక్ట్ క్వశ్చన్ అయితే సరి అయిందే అవుతుంది, లేదు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సో దట్ అప్పుడు కొద్దిగా ఆలోచించి ఆన్సర్ చేయాలి. ఎందుకంటే యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ నార్మ్స్, ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఆర్ మస్ట్. ఇండైరెక్ట్ క్వశ్చన్స్ని ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. కాబట్టి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఆ పారాగ్రాఫ్లో ఉండదు. ఖచ్చితంగా కొన్నింటికి మాత్రమే ఆన్సర్స్ ఉంటాయి. అంటే 5 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్కి డైరెక్ట్గా ఆన్సర్స్ ఉంటాయి పారాగ్రాఫ్లో. ఒక 1 or 2 క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి మనకి టెక్స్ట్ బుక్ లెసన్స్ ఏ రీడింగు అండ్ బి రీడింగు రెండింటినీ కూడా పదే 10th క్లాస్ టెక్స్ట్ బుక్ పదే చదువుతూ ఉండాలి. ప్రతిరోజు చదువుతూ ఉండాలి. ప్రతిరోజు ఒక ½ an hour టెక్స్ట్ బుక్ రీడింగ్కి మనం స్పేర్ చేయవలసి ఉంటుంది. టెక్స్ట్ బుక్ రీడింగ్ ఫస్ట్ టైం కొద్దిగా నీకు అర్థమవుతుంది, నెక్స్ట్ టైం ఇంకా బాగా అర్థమవుతుంది, థర్డ్ టైం ఇంకా బాగా అర్థమవుతుంది. అలా వీలైనన్ని సార్లు మీరు ఆ లెసన్ టెక్స్ట్ బుక్ చదవాలి. ఏదో ఒక గైడు, ఆ గైడ్లో ఒక పారాగ్రాఫ్, ఆ పారాగ్రాఫ్లో కింద ఉన్నటువంటి ఒక 5 క్వశ్చన్స్, ఇవి చదవడం వల్ల నీకు 100% నాలెడ్జ్ రాదు. ఇండైరెక్ట్ క్వశ్చన్స్కి నీవు ఆన్సర్ చేయలేవు. కాబట్టి టెక్స్ట్ బుక్ స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. రీడింగ్ కాదు, స్టడీ అని చెప్తున్నాను నేను. అంటే కేర్ఫుల్గా స్టడీ చేయాలి. బిట్వీన్ లైన్స్ యూ షుడ్ స్టడీ బిట్వీన్ లైన్స్. అంటే ప్రతి లైను కూడా క్షుణ్ణంగా పరిశీలించాలి, అర్థం చేసుకోవాలి. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని యొక్క వృత్తాంతం ఏంటి, ప్రతిదీ అర్థం చేసుకోవాలి. ఇది మనకి కాంప్రహెన్షన్కి సంబంధించింది. అలాగే మనకి 6 to
8 అంటే 6, 7, 8 సెకండ్ పార్ట్ గాను, 9 అండ్ 10 థర్డ్ పార్ట్ గాను, 11 to 15 ఫోర్త్ పార్ట్ గాను మనకి డివైడ్ చేయడం జరిగింది. ఈ 6, 7, 8 అండ్ 9 అండ్ 10 బి రీడింగ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఆ బి రీడింగ్లో మెయిన్లీ పోయట్రీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో పోయట్రీ చదివేటప్పుడు ఆ పోయట్రీలో ఉన్నటువంటి రైమ్ స్కీము, అలాగే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే అలంకారాలు, ఇంకా ఏమైనా లిటరరీ టర్మ్స్ ఉంటే వాటిని కూడా జాగ్రత్తగా పరిశీలించి టెక్స్ట్ బుక్ ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందే వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. అంటే ఒక పోయంని మనం ఎప్రిషియేట్ చేసేటప్పుడు దాని యొక్క సమ్మరీతో పాటు, దాని యొక్క థీమ్తో పాటు మూడ్ ఆఫ్ ది పోయట్, టోన్ ఆఫ్ ది పోయట్, రైమ్ స్కీమ్ ఆఫ్ ది పోయం, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే అలంకారాలు, లిటరరీ టర్మ్స్ అంటే ఇప్పుడు సాటైర్ ఇలాంటివి ఏమైనా లిటరరీ టర్మ్స్ ఉంటే వాటిని కూడా మనం ముందుగానే బాగా స్టడీ చేసి ఆ పోయట్రీకి సంబంధించినటువంటి పార్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ చాలా నీట్గా రాసుకోవాలి, లేదా నోట్బుక్లోనే రాసుకోవాలి. ఎందుకంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కంపల్సరీ అన్నాడు కాబట్టి, సో మీకు ఏ కార్నర్ నుంచి అయినా సరే క్వశ్చన్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి పోయట్రీకి సంబంధించి ఆల్ కాంపోనెంట్స్ షుడ్ బి కవర్డ్ by the student. Okay friends, that is about part 2 and part 3. And part 4 comprehension unknown. ఇది చాలా ఈజీయే కదా అని చెప్పేసి మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో కానీ కంగారుగా కానీ ఆన్సర్ చేయకూడదు. క్వశ్చన్ బాగా అర్థం చేసుకోవాలి, డేటాను బాగా స్టడీ చేయాలి. ఆ డేటాను బాగా స్టడీ చేసి క్వశ్చన్ బాగా అర్థం చేసుకుంటే అక్కడ ఉండేటువంటి అక్కడున్న వివరాలనే బట్టి ఇండైరెక్ట్గా అడగడం జరుగుతుంది. అంటే ఒక పాపులేషన్ ఇస్తే డిఫరెన్స్ అడగచ్చు, టోటల్ అడగచ్చు, పర్సంటేజ్ అడగచ్చు, లేదా కంపారిజన్ అడగచ్చు. సో ఏదైనా సరే ముందు క్వశ్చన్ అండ్ టేబుల్ బాగా స్టడీ చేస్తే నీకు ఏ కార్నర్లో ఆన్సర్ ఉంది అనిపించిందో అక్కడ పర్టికులర్గా స్టడీ చేసినట్లయితే ఖచ్చితంగా నీకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. ఆ ఆన్సర్ని కేర్ఫుల్గా రాయాలి. ఇది మనకి 11 to 15. ఫ్రెండ్స్, ఇక్కడ కాంప్రహెన్షన్ ఎంత ఈజీయో అంత కూడా రిస్క్తో కూడింది. పైగా ఇప్పుడు అంతకుముందు ఏమిటంటే ఒక్కొక్క దానికి అంటే ఒక క్వశ్చన్కి 1 మార్కే ఉండేది. ఇప్పుడు ఒక క్వశ్చన్కి 2 మార్క్స్. అంటే చూడండి, రిస్క్ డబుల్ అయ్యింది. ఒక క్వశ్చన్ మీకు రాంగ్ వచ్చింది అంటే 2 మార్క్స్ పోతాయి. గతంలో 1 మార్కే పోయేది, ఇప్పుడు ఎట్ ఏ టైం 2 మార్క్స్ పోతాయి. అంటే రిస్క్ చాలా ఎక్కువగా ఉంది. ఇంగ్లీష్ పేపర్లో కొంచెం వర్క్ తగ్గింది, కానీ రిస్క్ బాగా పెరిగింది, డబుల్ అయింది రిస్క్. 2 క్వశ్చన్లు రాంగ్ అయితే పోయేటువంటి మార్క్స్ ఇప్పుడు ఒక క్వశ్చన్ రాంగ్ అయితే పోతుంది అనమాట. అలాగే మనకు అన్నిట్లోనూ కూడా ఒక కరెక్ట్ హెడ్డింగ్లో తప్ప మిగిలిన అన్నీ కూడా మార్క్స్ డబుల్ అయ్యాయి. 1/2 మార్క్ 1 మార్క్ అయింది, 1 మార్క్ 2 మార్క్స్ అయ్యాయి, 5 మార్క్స్ 10 మార్క్స్ అయ్యాయి. చాలా పెద్ద రిస్క్. మనం కేర్లెస్గా కానీ రాస్తే, ఓవర్ కాన్ఫిడెన్స్తో కానీ రాస్తే చాలా మార్క్స్ పోయే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రెండ్స్, చాలా కేర్ఫుల్గా రాయాలి. అలాగే మీ ఆన్సర్స్ అన్నీ కూడా
ఆన్సర్ స్క్రిప్ట్లోనే రాయాలి. వైట్ షీట్స్ మీకు ఇచ్చేటువంటి బుక్లెట్ అవనివ్వండి, లేదా వైట్ షీట్స్ అవనివ్వండి, దాంట్లోనే రాయాలి. మీరు ఏ ఆన్సరు కూడా క్వశ్చన్ పేపర్లో రాయడానికి వీల్లేదు. ప్రతిదానికి కూడా ఆన్సర్ స్క్రిప్ట్లోనే రాయాలి. సో ఈ 11 to 15 స్టడీ చేస్తే 10 out of 10 మార్క్స్ ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఎక్కడో అన్నోన్ విషయం అడిగే అవకాశం ఉండదు. ఇక్కడ అంతా కూడా ఒక టేబుల్ ఇచ్చిన, ఒక బార్ గ్రాఫ్ ఇచ్చిన, ఒక పై డయాగ్రామ్ ఇచ్చిన, ఏది ఇచ్చినప్పటికీ కూడా టోటల్ ఇన్ఫర్మేషన్ అక్కడే ఉంటుంది. కాకపోతే క్వశ్చన్ కొద్దిగా ట్విస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్విస్ట్ నువ్వు గమనించగలిగితే 2 మార్క్స్ గ్యారంటీ. అలాగే 5 into 2 10 మార్క్స్ గ్యారంటీగా వస్తాయి, ప్రతి ఒక్కరికి వస్తాయి. ఇకపోతే 16 నుంచి అంటే సెక్షన్ బి స్టార్ట్ అవుతుంది. ఈ 16th క్వశ్చన్ మనకి రిలేటివ్ క్లాజెస్. 16th క్వశ్చన్ రిలేటివ్ క్లాజెస్ అంటే రిలేటివ్ ప్రొనౌన్స్ ఉపయోగించి మనకి యూనిట్ 1 పర్సనాలిటీ డెవలప్మెంట్, ఏ రీడింగ్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ లెసన్కి సంబంధించి మనకి డిఫైనింగ్ అండ్ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాజెస్ అని ఇవ్వడం జరిగింది. దాన్ని బాగా మీరు స్టడీ చేస్తే ఈ 16th క్వశ్చన్ ఆన్సర్ చేయడం ఈజీ అవుతుంది. అలాగే 17th క్వశ్చన్ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఇది చాలా ఈజీ అయినటువంటి క్వశ్చన్. ఎందుకంటే మీరు 7th క్లాసు, 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాస్ ప్రతి సంవత్సరం మీరు వీటి మీద ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇట్స్ నాట్ ఏ న్యూ క్వశ్చన్ టు ఎనీ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ 10. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ 17th క్వశ్చన్ ప్యాసివ్ వాయిస్ మాత్రమే వస్తుంది. అంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్కి మార్చమని అడగడం. అలాగే క్వశ్చన్ నెంబర్ 18 ఏమిటంటే వీ హ్యావ్ టు కంబైన్ ద గివెన్ 2 ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ ఏ లింకర్. ఒక లింకర్ ఉపయోగించి ఇచ్చినటువంటి 2 ఐడియాస్ ఆర్ ఎక్స్ప్రెషన్స్ని మనం మీనింగ్ఫుల్గా కంబైన్ చేయాలి. లింకర్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోఆర్డినేట్ కంజంక్షన్స్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దావ్, ఆల్ దావ్, ఈవెన్ దావ్, సో ఇలాంటివి. అలాగే ఇంకా మీకు ప్రిపోజిషన్స్ కూడా తీసుకోవచ్చు. ఎలాగ డిస్పైట్, ఇన్స్పైట్ ఆఫ్. ఈ రకంగా మనకి ఈ లింకర్స్ అనేవి ఉన్నాయి. ఆ లింకర్స్ని మనం ఉపయోగించి ఈ సెంటెన్సెస్ కంబైన్ చేయాలి. అయితే ఇది చాలా ఈజీ అయినప్పటికీ కూడా మీనింగ్ఫుల్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్. ఐ వాంట్ టు టేక్ ఎన్ అంబ్రెల్లా. ఈ 2 ఎక్స్ప్రెషన్స్ని మనం ఇఫ్తో కంబైన్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ అవుట్ సైడ్, ఆర్ ఇఫ్ ఇట్ రైన్స్ అవుట్ సైడ్, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ రైనింగ్ ఐ వాంట్ టు టేక్ ఎన్ అంబ్రెల్లా. వర్షం వస్తే నేను అంబ్రెల్లా తీసుకెళ్తాను. కొద్దిమంది పిల్లలు తెలియక ఎలా రాస్తారంటే ఇఫ్ ఐ టేక్ ఎన్ అంబ్రెల్లా ఇట్ రైన్స్. నేను అంబ్రెల్లా తీసుకెళ్తే వర్షం వస్తుంది. అదెలా? వర్షం వస్తే నేను అంబ్రెల్లా తీసుకెళ్తాను అనేది కరెక్ట్. అంటే ఇఫ్ ఎక్కడ పెట్టాలి? ఇఫ్ ఇట్ రైన్స్ ఐ విల్ టేక్ ఆర్ ఐ వాంట్ టు టేక్ యాన్ అంబ్రెల్లా. అంతేగాని నేను అంబ్రెల్లా తీసుకెళ్తే వర్షం వస్తుంది అనేది మీనింగ్లెస్. సో దాట్ కంబైన్ చేసేటప్పుడు జాగ్రత్తగా కంబైన్ చేయాలి. అలాగే నెయిదర్ నార్ ఉపయోగించేటప్పుడు ఆల్రెడీ నెయిదర్ నార్ అనేది నెగిటివ్లో వాడతాం. పిల్లలు చేసే తప్పు ఏంటంటే నెయిదర్ నార్ వాడుతూ అందులో మళ్ళీ నాట్ లేదా నెవర్ అనేటువంటి నెగిటివ్ ఇండికేటర్స్ని వాడుతున్నారు. సో ఆ విషయం కూడా జాగ్రత్తగా
ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ ఇవి. మీకు ఆల్రెడీ చెప్పాను. మార్క్స్ ఎప్పుడైతే డబుల్ అయ్యాయో రిస్క్ కూడా డబుల్ అయ్యింది. పొరపాటున చిన్న మిస్టేక్ చేస్తే 2 మార్క్స్ పోతాయి ఎట్ ఏ టైం. సో దట్ ఈస్ కేర్ఫుల్లీ హౌ టు డూ. అండ్ 19th వన్ ఈజ్ ప్రిపోజిషన్స్. ఈ ప్రిపోజిషన్స్ని మనం ఎలా నేర్చుకోవాలంటే వెర్బ్తో కూడినటువంటి ప్రిపోజిషన్ నేర్చుకుంటే మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ అడిక్ట్ టు, అబ్స్టైన్ ఫ్రమ్, అలా. లేదా కొన్ని ప్యాసివ్ వర్డ్స్, కొన్ని యాడ్జెక్టివ్స్. సో ఇలాంటివన్నీ కూడా ఆ పదాలతో పాటు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాండ్ ఆఫ్, ఇంక్ వచ్చినప్పుడు ఫిల్ ఇన్ ద ఇంక్, నోన్ టు, నాట్ నోన్ బై, నోన్ టు, మ్యారీడ్ టు. సో ఇలాంటివన్నీ కూడా మనం ఒక క్రమబద్ధంగా అంటే వర్డ్ అండ్ ప్రిపోజిషన్ నేర్చుకుంటే చాలా మంచిది. అలాగే ఇక్కడ ఫ్రేజల్ వెర్బ్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు లుక్ ఆఫ్టర్, లుక్ ఫర్, బ్రేక్ డౌన్. సో ఈ కాంబినేషను ప్లస్ వాటి మీనింగ్ కూడా తెలిసి ఉండాలి. సో వాటిని కూడా టెస్ట్ చేస్తాడు ఇక్కడ. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. అలా క్వశ్చన్ నెంబర్ 20 చూసుకున్నట్లయితే కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఇది మనకి 12 టెన్సెస్ మీద, 12 టెన్సెస్ మీన్స్ 12 టెన్స్ ఫార్మ్స్ మీద మనకి పూర్తి అవగాహన ఉండాలి. అంటే ఒక జనరల్ యాక్షన్ అయితే ప్రజెంట్, సింపుల్ ప్రజెంట్ అని, ద యాక్షన్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ ద టైమ్ ఆఫ్ స్పీకింగ్ అంటే ప్రజెంట్ కంటిన్యూస్ అని, జస్ట్ కంప్లీటెడ్ ఆర్ రీసెంట్లీ కంప్లీటెడ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ అని, ద యాక్షన్ విచ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ గోయింగ్ ఆన్ ఈవెన్ టుడే ఈజ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో వీటన్నిటి మీద కూడా పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి, రెగ్యులర్గా ప్రిపేర్ అవ్వాలి. అలా లేకపోతే ఈ 12 ఫార్మ్స్ మీద ఎవరికైతే కమాండ్ ఉండదో వాళ్ళు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయలేరు. కాబట్టి ఈ 12 ఫార్మ్స్ మీద కమాండ్ తెచ్చుకోండి. ఓకే. అలాగే క్వశ్చన్ నెంబర్ 21 ఈజ్ వెరీ ఈజీ. యూ హ్యావ్ టు గివ్ అడ్వైస్ ఆర్ సజెషన్. ఈ అడ్వైస్ ఆర్ సజెషన్కి 2 ఫార్మాట్స్ నేర్చుకోండి. ఒకటి కంపల్సరీ చేయవలసింది అయితే యూ షుడ్ అని వాడండి. సపోజ్ వేరింగ్ ఏ హెల్మెట్ వైల్ రైడింగ్ ఈజ్ కంపల్సరీ యాక్షన్. సో you want to advise your friend to wear helmet. How do you? You should wear helmet while riding. Smoking is very bad, very injurious. So that you should stop smoking. సో కంపల్సరీ అయితే యూ షుడ్ అని ఉపయోగించి వాడండి. లేదు పర్వాలేదు అంటే అతను ఆ పని చేస్తే మంచిది, చేయకపోతే ప్రాబ్లం లేదు అని అనిపించింది అనుకోండి, యూ హ్యాడ్ బెటర్ అని రాయండి. యూ హ్యాడ్ బెటర్. సపోజ్ మీ ఫ్రెండ్ లేట్ నైట్ వరకు కూడా టీవీ చూస్తున్నాడు, ఎర్లీ మార్నింగ్ లేవలేకపోతున్నాడు. ఏం చెప్తారు? యూ హ్యాడ్ బెటర్ గో టు బెడ్ ఎర్లీ అండ్ వేకప్ ఎర్లీ. అలా చేస్తే అతనికి మంచిది. కాబట్టి ఆ రకంగా సజెస్ట్ చేయండి. యూ హ్యాడ్ బెటర్ అని రాసి డైరెక్ట్గా బేస్ ఫామ్ రాయాలి, టు ఇన్ఫినిటివ్ రాయకూడదు. యూ హ్యాడ్ బెటర్ స్టాప్ ఇట్, యూ హ్యాడ్ బెటర్ గో అవుట్, అలాగా రాయండి. అండ్ 22nd క్వశ్చన్ ఈజ్ రిక్వెస్ట్. ప్లీజ్ ఉపయోగించండి సరిపోతుంది. అంటే మీకు పెన్ కావాలి, ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్ వన్స్. మీకు ఏదో హెల్ప్ కావాలి, లిఫ్ట్ కావాలి, ప్లీజ్ గివ్ మీ లిఫ్ట్ అప్ టు సమ్ టెంపుల్. సో ఈ రకంగా సింపుల్గా ప్లీజ్ ఉపయోగించి రాయండి.
మీ మార్క్ మీకు సేఫ్ జోన్లో ఉంటుంది. అయితే వుడ్ యూ ప్లీజ్ వాడచ్చు, కుడ్ యూ ప్లీజ్ వాడచ్చు, వుడ్ యూ మైండ్ ప్లస్ ఇంగ్ ఫామ్ వాడచ్చు. అయితే దీంతోపాటు మీరు చివరి క్వశ్చన్ మార్క్ పెట్టాలి. దానికన్నా ఈజీ మెథడ్ ఏంటంటే జస్ట్ యూజ్ ప్లీజ్. ప్లీజ్ అనేది వాడండి, సరిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 23. వాట్ డు ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ మీన్? ఇచ్చినటువంటి సెంటెన్సెస్కి అర్థం ఏంటి అంటే అది మనకి 4 kinds ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. డిక్లరేటివ్ ఆర్ స్టేట్మెంట్, అసెర్టివ్. డిక్లరేటివ్ సెంటెన్స్ ఒక స్టేట్మెంట్ని ఇస్తుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ ఆర్డర్, విష్, సజెషన్. సో ఈ రకంగా ఉంటుంది. ఇంటరాగేటివ్ ఈజ్ ఎ క్వశ్చన్. ఎక్స్క్లమేటరీ ఈజ్ ఎ సడన్ స్ట్రాంగ్ ఫీలింగ్. అయితే ఇవి ఇదే విధంగా మనం గుర్తుపెట్టుకోవడానికి వీల్లేదు. కాంటెక్స్చువల్గా దాని యొక్క మీనింగ్ మారిపోతూ ఉంటుంది. చివరి క్వశ్చన్ మార్క్ ఉన్నంత మాత్రాన అది ఇంట్రోగేటివ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ? Question is there. Would you like to have a cup of coffee? This is an offer because we are offering a cup of coffee. We are offering a cup of coffee. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అలాగే ఐఎమ్ అఫ్రైడ్ ఆఫ్ యూ అంటే ఫియర్. ఐఎమ్ అఫ్రైడ్ ఐ కాంట్ హెల్ప్ యూ అంటే ఎక్స్ప్రెసింగ్ ఇనెబిలిటీ. ఐఎమ్ అఫ్రైడ్ అంటే ఐ థింక్ అనే మీనింగ్లో వస్తుంది. ఇకపోతే 24 సినోనిమ్స్. మనం టెక్స్ట్ బుక్ చదువుతున్నప్పుడే డిఫికల్ట్ వర్డ్స్ని అండర్లైన్ చేసుకుని ఆ కాంటెక్స్ట్లో ఆ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటనేది మనం స్టడీ చేయాలి. ఇది ఏ రీడింగ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి 6 యూనిట్స్లో ఏ రీడింగ్ ఏ లెసన్ ఏది ఉందో లెసన్ లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చక్కగా చదవాలి, అర్థం చేసుకుంటూ చదవాలి. ఏ పదానికి అర్థం తెలియకపోయినా అండర్లైన్ చేసుకుని ఆ ప్రక్కనే రాసుకోవడం కానీ, లేదా వెనకాల గ్లాసరీకి మీరు అటాచ్ చేసుకోవడం కానీ, లేదా ఒక నోట్బుక్లో రాసుకోవడం కానీ చేయాలి. అప్పుడు 100% కాన్ఫిడెంట్గా మీరు రాయగలరు. పైగా ఇది 4 మార్క్స్, 4 మీనింగ్స్ 4 మార్క్స్. ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే పైన మీకు ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆప్షన్స్లో మీరు కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 25 యాంటోనిమ్స్. ఈ యాంటోనిమ్స్ కూడా కాంటెక్స్ట్ వల్లే, అంటే ఆ కాంటెక్స్ట్లో ఏది కరెక్టో చూసుకోవాలి. అంటే ఇప్పుడు స్టాప్ అని ఉందనుకోండి, దానికి అనేక అర్థాలు వస్తాయి. స్టాప్ అని ఉంటే స్టార్ట్ అని రావచ్చు, బిగిన్ అని కూడా రావచ్చు. అయితే ఆ కాంటెక్స్ట్లో ఏది కరెక్ట్? స్టార్ట్ అనేదానికి స్టాప్ అనేదానికి స్టార్ట్ అని రాయొచ్చు, బిగిన్ అని రాయొచ్చు. ఏదైనా ఒక పని అనుకోండి, బిగిన్ యువర్ వర్క్ అని రాయొచ్చు, లేదా స్టార్ట్ యువర్ వర్క్. అదే జర్నీ వచ్చేదానికి స్టార్ట్ అంటాం, జర్నీ వచ్చేటప్పటికి స్టార్ట్. కాబట్టి కాంటెక్స్ట్ అర్థం అవ్వాలి. ఇవి ఐసోలేటెడ్ వర్డ్స్ అనుకోండి, మీరు ఏది రాసినా కరెక్ట్ అవుతుంది. కానీ కాంటెక్స్చువల్ కదా, ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాంట్లో ఒక వర్డ్ అండర్లైన్ చేసినప్పుడు అతను ఆ సందర్భాన్ని అర్థం చేసుకుని సూటబుల్ వర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వీడు 4 words 6 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, అంటే 2 ఎక్స్ట్రా ఆప్షన్స్ ఇస్తున్నాడు. కాబట్టి కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి చిల్డ్రన్ ఏం చేయాలంటే అక్కడ కాంటెక్స్ట్ అర్థం చేసుకుని దానికి కరెక్ట్గా వర్డ్ మనం చూస్ చేసుకోవాలి. ఇక 26th కూడా టెక్స్ట్ బుక్కే, ప్రతిదానికి టెక్స్ట్ బుక్కే. చూడండి, టెక్స్ట్ బుక్లో కొన్ని టర్మ్స్ ఉంటాయి, రైట్ ఫార్మ్స్ అంటాడు.
రైట్ ఫార్మ్స్ అంటే ఏదో ఒక పారాగ్రాఫ్ నుంచి తీసుకుంటాడు, లేదా నీకు తెలిసి ఉండాలి ఎలా. ఒక యాడ్జెక్టివ్ అనుకోండి, ఆ యాడ్జెక్టివ్ ఎలా ఉంటుంది, ఏబిఎల్ఈతో ఎండ్ అవడం కానీ, చూడండి అనేబుల్, ఎనేబుల్, ఎలిజిబుల్ ఇలాంటివి ఉన్నప్పుడు యాడ్జెక్టివ్. ఈ యాడ్జెక్టివ్ ఒక నౌన్ కానీ ప్రొనౌన్ కానీ ఫాలో అవుతుంది. ఈ బేసిక్ రూల్ నీకు తెలుసుంటే క్వశ్చన్ నెంబర్ 26 ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 4 మార్క్స్ మనం ఈజీగా సంపాదించవచ్చు. నీకు బేసిక్ రూల్స్ మీద ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే టెక్స్ట్ బుక్ చాలా జాగ్రత్తగా చదవాలి. ఎంత జాగ్రత్తగా చదివినా సరే బేసిక్ రూల్స్ ఎవరికైతే బాగా తెలుసో వాళ్ళే ఈ పారాగ్రాఫ్ని కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలరు. సో వాళ్ళకి ఏంటంటే యాడ్జెక్టివ్ అనేది ఒక నౌన్ లేదా ప్రొనౌన్ ముందు వస్తుంది అనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి అక్కడ 3 ఫామ్స్ ఇస్తాడు. ఇలా ఒక వెబ్ ఫామ్ ఇవ్వచ్చు, ఒక నౌన్ ఫామ్ ఇవ్వచ్చు, ఒక యాడ్జెక్టివ్ ఫామ్ ఇవ్వచ్చు, లేదా ఒక నౌన్ ఫామ్ ఇవ్వచ్చు, ఒక యాడ్జెక్టివ్ ఫామ్ ఇవ్వచ్చు, ఒక యాడ్వర్బ్ ఫామ్ ఇవ్వచ్చు. అయితే మనకి నౌన్ ఎక్కడ వాడాలి, యాడ్జెక్టివ్ ఎక్కడ వాడాలి, యాడ్వర్బ్ ఎక్కడ వాడాలి అనేటువంటి క్లారిటీ ఉంటే ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలరు. క్వశ్చన్ నెంబర్ 27 వచ్చేటప్పటికి ఓవెల్ క్లస్టర్స్. క్లస్టర్ అంటే ఒక గుంపు, గ్రూప్ ఆఫ్ లెటర్స్, గ్రూప్ ఆఫ్ థింగ్స్. ఇక్కడ ఓవెల్ క్లస్టర్స్ అంటే రెండేసి ఓవెల్స్ ప్రక్క ప్రక్కన ఉంటాయి. అంటే ఏఈయా, లేకపోతే ఏఐయా, లేకపోతే ఈఏనా, లేకపోతే ఐఈనా. సో జాగ్రత్తగా ఇవి స్పెల్లింగ్స్ మీద గ్రిప్ సంపాదించుకోవాలి. అంటే వర్డ్ బిల్డింగ్ ఆడడం వల్ల గేమ్స్, లాంగ్వేజ్ గేమ్స్, వర్డ్ బిల్డింగ్ ఆడుకోవడం వల్ల దీంట్లో గ్రిప్ వస్తుంది. అలాగే 2-3 పిల్లవాళ్ళు కలిసి ఒక యాక్టివిటీ, ఎలా ఒకరు చెప్పడం స్పెల్లింగ్, ఇద్దరు రాయడం, ఇలా ఒక 5 వర్డ్స్ మీద అలా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే ఈజీగా రాయొచ్చు. పైగా మనకి ఇక్కడ ఉన్నటువంటి లక్ ఏమిటంటే ఒక సెంటెన్స్ ఇస్తున్నాడు, ఆ సెంటెన్స్ని బట్టి మనం ఖచ్చితంగా వర్డ్ ఐడెంటిఫై చేయగలం. వర్డ్ ఐడెంటిఫై చేసాము అంటే 50% స్పెల్లింగ్ వచ్చేస్తుంది. సో అదొక ఫెసిలిటీ మన క్వశ్చన్ నెంబర్ 27లో ఉంది. అలాగే 28కి వచ్చేటప్పటికి సఫిక్సెస్ అంటే వర్డ్ ఎండింగ్లో డిపార్ట్మెంట్ అని ఉందనుకోండి, అది ఎంఈఎన్టీనా, ఎంఏఎన్టీనా, చాలా ఈజీ. ఎనేబుల్ అని ఉందనుకోండి, ఏబిఎల్ఈనా, ఏబిఈఎల్ఆ అనేది చాలా ఈజీ అయినటువంటి కాన్సెప్ట్. సో ఇలాంటి చోట్ల స్లో లెర్నర్ కాన్సన్ట్రేట్ చేస్తే ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. అలా క్వశ్చన్ నెంబర్ 29 రాంగ్లీ స్పెల్ట్ వర్డ్స్. ఈ రాంగ్లీ స్పెల్ట్ వర్డ్స్ కూడా మనకి అన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి, ఏ రీడింగ్ నుంచి. నువ్వు ఏ రీడింగ్ వర్డ్ టు వర్డ్ ప్రిపేర్ అయినట్లయితే ఎక్కడైతే నీకు హార్డ్ వర్డ్ కనపడిందో ఇమీడియట్గా దాన్ని ఇలా సర్కిల్ చేసుకున్నట్లయితే ఆ వర్డ్ నీకు ప్రొజెక్ట్ అవుతుంది. ఆ వర్డ్ నువ్వు ప్రాక్టీస్ చేసుకుంటూ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఏదో అప్పుడప్పుడు చూడటం వల్ల మనకేమీ పర్ఫెక్షన్ రాదు. A1 సాధించాలి అంటే హార్డ్ వర్క్ ఖచ్చితంగా చేయాలి. అది కూడా ఒక పక్కా ప్లానింగ్ ఉండాలి. క్వశ్చన్ నెంబర్ 30 ఇదేమిటంటే డిక్షనరీ ఎంట్రీ. మనకి డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి, ఇండైరెక్ట్ క్వశ్చన్ ఏది ఉండదు. అన్నీ అక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్ నుంచే క్వశ్చన్స్ వేస్తాడు. అంటే మన అబ్జర్వేషన్ బట్టి టెస్ట్ చేస్తున్నాడు అంతే. సినోనిమ్ కావాలంటే సినోనిమ్ అక్కడ ఉంటుంది. హౌ మెనీ సినోనిమ్స్, ఒకవేళ 2 సినోనిమ్స్ అడిగాడు అనుకోండి, 2 సినోనిమ్స్ అక్కడ ఉంటాయి. యాంటోనిమ్ అడిగితే యాంటోనిమ్ అక్కడ ఉంటుంది. ద పార్ట్ ఆఫ్ స్పీచ్ అడిగితే పార్ట్ ఆఫ్ స్పీచ్ కూడా పక్కనే ఉంటుంది. నౌన్ అయితే ఎన్ అని ఉంటుంది, లేదా కంప్లీట్గా ఎన్ఓయుఎన్ నౌన్ అని రాసి ఉంటుంది. వెర్బ్ అయితే వి అని, యాడ్వర్బ్ అయితే ఏడివి అని ఇలా రాసి ఉంటుంది. సో ఒకవేళ మీకు తెలియకపోతే మీ టీచర్ని అడిగి తెలుసుకోండి షార్ట్ ఫామ్స్. సో ఇక్కడ మార్క్స్ అయితే మాత్రం పోగొట్టుకోకండి, ఎందుకంటే 2 మార్క్స్, 2 క్వశ్చన్స్ 2 మార్క్స్, అంతా పైనే ఉంటుంది, వివరణ అంతా పైనే ఉంటుంది. సో దాన్ని బాగా అబ్జర్వ్ చేసి స్టడీ చేసి కింద క్వశ్చన్కి కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి. ఇక క్వశ్చన్ నెంబర్ 31కి వచ్చేటప్పటికి
అరేంజ్ ద వర్డ్స్ అండర్ కరెక్ట్ హెడ్డింగ్. ఇది మనకి టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటివే మ్యాక్సిమం ఇస్తాడు. లెసన్ 1 నుంచి పాజిటివ్ అండ్ నెగిటివ్ వర్డ్స్, పాజిటివ్ క్వాలిటీస్ అండ్ నెగిటివ్ క్వాలిటీస్ ఇవ్వడం జరిగింది. ఆప్టిమిస్టిక్, పెసిమిస్టిక్ ఇలా ఇవ్వడం జరిగింది. ఆప్టిమిస్టిక్ పాజిటివ్, పెసిమిస్టిక్ నెగిటివ్. సో అది బాగా స్టడీ చేయాలి. అలాగే యూనిట్ 3కి వచ్చేటప్పటికి మనకి కొన్ని అంటే డూప్లికేట్ వర్డ్స్, రీడూప్లికేటివ్ వర్డ్స్ అని ఇచ్చాడు. అందులో డూప్లికేట్ వర్డ్స్, సో ఎలిటరేటివ్ వర్డ్స్, రైమింగ్ వర్డ్స్ అని ఇచ్చాడు. సో దాని మీద క్లారిటీ ఉండాలి. అలాగే మనకి కాంపౌండ్ నౌన్స్ తీసుకున్నప్పుడు అవి క్లోజ్డా, ఓపెనా, హైపనేటెడా అనేది. అలాగే మనకి గ్రీక్ వర్డ్స్, లాటిన్ వర్డ్స్ కూడా ఉన్నాయి. అందులో మళ్ళీ సింగులరు, ప్లోరలు. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ 2 మార్క్స్ వస్తాయి. మనకి మహా అయితే అక్కడ 4-5 టాపిక్స్ ఉన్నాయి. ఆ 4-5 టాపిక్స్ పక్కాగా ప్రిపేర్ అయితే జస్ట్ ఒక గంట ప్రిపేర్ అయితే ఆ 2 మార్క్స్ మనకు వస్తాయి. ఫ్రెండ్స్, ఇంగ్లీషు వచ్చేటప్పటికి ఇబ్బంది ఏమిటంటే మనమంతా కూడా ఒక్కొక్క మార్కు 2 మార్కులు చక్కగా పోగు చేసుకుంటేనే 100 మార్క్స్కి రీచ్ అవ్వగలం. 32కి వచ్చేటప్పటికి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఇది మనకి యూనిట్ 1లోను, యూనిట్ 4లోను ఫారెన్ ఎక్స్ప్రెషన్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. యూనిట్ 1లో ఎక్కువగా ఉన్నాయి. అలాగే యూనిట్ 1లో ఒక టేబుల్తో పాటు కింద ఒక 5 క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ముందు ఎప్పుడు కూడా టెక్స్టువల్ ఎక్సర్సైజెస్ ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. వీటితో పాటు బయట అంటే అడిషనల్గా కూడా నువ్వు 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నవి మాత్రమే సరిపోవు. అలాగే మనకి 33, 34, 35 ఈ 3 వచ్చేటప్పటికి 33లో కాన్వర్జేషను లేదా డైరీ. చూడండి, కాన్వర్జేషన్కి 10/10 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. డైరీకి కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అంటే బాగా రాస్తే దేనికైనా 10/10 వస్తాయి. ఇక్కడ చూసుకోండి, మరీ ఏదో చిన్న పారాగ్రాఫ్ రాస్తే 10 మార్క్స్ పడవు. చాలా ఇలాబొరేట్గా యూ హ్యావ్ టు షో యువర్ క్రియేటివిటీ. దిస్ ఈజ్ క్రియేటివ్ రైటింగ్. యూ హ్యావ్ టు షో యువర్ క్రియేటివిటీ. మీ యొక్క క్రియేటివిటీ అంతా కూడా మీరు చూపించాలి. సో ఆ పేజ్ మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. 4 సైడ్స్ మార్జిన్ ఖచ్చితంగా ఉండాలి. అలాగే 34కి వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్, దట్ మీన్స్ లెటర్ రైటింగ్ అండ్ బయోగ్రఫికల్ స్కెచ్ ఇవ్వడం జరిగింది. సో బయోగ్రఫికల్ స్కెచ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా జాగ్రత్తగా మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకుంటూ మీనింగ్ఫుల్గా క్రోనలాజికల్ ఆర్డర్లో రాసుకోగలిగినట్లయితే చక్కటి మార్కులు వస్తాయి. అలాగే లెటర్ రైటింగ్లో ఆల్ పార్ట్స్ పర్ఫెక్ట్గా రాసుకొని కంటెంట్ ఉంటుంది కదా, బాడీ ఆఫ్ ది లెటర్ చక్కగా మీనింగ్ఫుల్గా రాయగలిగినట్లయితే 10/10 వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ 35కి వచ్చేటప్పటికి మనకి WH క్వశ్చన్స్ లేదా ఏదైనా ఒక పిక్చర్ ఇచ్చి దాన్ని డిస్క్రైబ్ చేయమన్నాం. అంటే ఒక డేటా ఇచ్చి ఆ డేటాని డిస్క్రైబ్ చేయమన్నాం. చూడండి, డేటా డిస్క్రైబ్ చేసినప్పుడు అంటే ఉన్న డేటానే మీరు డిస్క్రైబ్ చేయగలరు. సో అది కనీసం ఒక ఫుల్ పేజ్ వచ్చేటట్లుగా ప్లాన్ చేసుకోండి. అలాగే ఇది WH క్వశ్చన్స్ వచ్చేటప్పటికి చాలా సింపుల్. ఏంటంటే ఒక ఆర్డర్ మెయింటైన్ చేయండి. ముఖ్యంగా ఇందులో ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ముందు WH వర్డ్ రాసి, హెల్పింగ్ వెర్బ్ రాసి, సబ్జెక్ట్ రాసి, మెయిన్ వెర్బ్ రాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఉన్న సెంటెన్స్లో ఉన్నటువంటి టెన్స్ ఐడెంటిఫై చేయాలి ఫస్ట్. ఆ టెన్స్ నుంచి మీరు హెల్పింగ్ వెర్బ్ని ఐడెంటిఫై చేయాలి. సో ఎక్కడికి 50% సక్సెస్ అవుతుంది. అయితే ఈ హెల్పింగ్ వెర్బ్ ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు మెయింటైన్ చేయవలసింది ఏంటంటే ఆర్డర్. చూడండి, WH వర్డ్ అంటే వాట్ ఉందనుకోండి, వాట్. హెల్పింగ్ వెర్బ్ ఈజ్, సబ్జెక్ట్ హీ, డూయింగ్, మెయిన్ వెర్బ్ వాట్ ఈజ్ హీ డూయింగ్.
వాట్ హీ ఈజ్ డూయింగ్ అని అంటే అది ఇంటరాగేటివ్ అవ్వదు. వాట్ ఈజ్ హీ డూయింగ్ అంటే ఆర్డర్ చూసుకోండి. WH వర్డ్, హెల్పింగ్ వెర్బ్, సబ్జెక్టు, మెయిన్ వెర్బ్, చివరిలో క్వశ్చన్ మార్క్. సరే, ఇక్కడ ఇంకొకటి ఏంటంటే టెన్స్ కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనకి ఆన్సర్ అండర్లైన్ చేశారు కదండి, ఆ ఆన్సర్ ఏ టెన్స్లో ఉందో చూసి అదే టెన్స్లో క్వశ్చన్ తయారు చేయాలి. అది ప్రజెంట్లో ఉంటే ఇది ప్రజెంట్లో ఉండాలి, పాస్ట్లో ఉంటే పాస్ట్లో ఉండాలి. ఏమంటే సో ఈ రకంగా టెన్స్ కన్సిస్టెన్సీ అండ్ ఆర్డర్ ఆఫ్ ది వర్డ్స్, దట్ ఈస్ కాల్డ్ సింటాక్స్. ఆ సింటాక్స్ కరెక్ట్గా ఉండాలి, స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండాలి, టెన్స్ కన్సిస్టెన్సీ ఉండాలి. మూడవది చూడండి, మీ క్వశ్చన్కి ఆన్సర్ ఆల్రెడీ పేపర్లో అండర్లైన్ చేసి ఉంది కాబట్టి మీ క్వశ్చన్ ఆ ఆన్సర్కి కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు క్వశ్చన్ ఫ్రేమ్ చేసిన తర్వాత దాని కింద వాడు అండర్లైన్ చేసినటువంటి లైన్ రాసుకోవడం మంచిదే. ఇది WH క్వశ్చన్స్కి సంబంధించినటువంటి విషయం. ఇందులో 5 2s are 10 మార్క్స్, 10 out of 10 ఈజీగా వస్తాయి మీరు ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే. ఫస్ట్ వన్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్, సెకండ్ వన్ టెన్స్ కన్సిస్టెన్సీ, అంటే సేమ్ టెన్స్లో రాయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవి కాకుండా మనకి ఈ పేపర్ క్వశ్చన్ వైట్ షీట్ ఏదైతే ఉందో దానికి 4 సైడ్స్ కూడా నీట్గా మార్జిన్ పెన్సిల్తో డ్రా చేసుకుని చాలా నీట్ హ్యాండ్ రైటింగ్తో ప్రజెంట్ చేయండి. ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే అది సింపుల్గా ఒక లైన్లో స్ట్రైక్ ఆఫ్ చేసి వదిలేయండి. అక్కడ ఎక్కువగా రకరకాల డిజైన్లతో ఆ పేపర్ పాడు చేయొద్దు. అలాగే స్కెచ్ పెన్నులో వాడకండి. స్కెచ్ పెన్ వాడడం వల్ల బ్యాక్ పేజ్ పాడవుతుంది. మీకు అంతగా కావాలనుకుంటే ఒక బ్లూ, ఇంకొకటి బ్లాక్ బాల్ పాయింట్ పెన్స్ వాడుకోవచ్చు మీరు అండర్లైన్ చేసుకోవడానికి. గట్టిగా నొక్కి పెట్టి డ్రా చేయకండి, పేపర్ చిరిగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, 4 సైడ్స్ కూడా రైట్ సైడ్ నేరో మార్జిన్ ఉన్నా పర్లేదు, కానీ మిగిలిన 3 వైపులో కూడా స్కేల్ ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పులోనూ కూడా మార్జిన్ డ్రా చేస్తే మంచిది. ఎందుకనంటే ఒక క్వశ్చన్ రాంగ్ అయినప్పుడు ఆ క్వశ్చన్ ఎందుకు రాంగో అసిస్టెంట్ ఎగ్జామినర్ ఈ మార్జిన్లో రీజన్ రాస్తారు. అది ఇర్రెలవెంటా లేకపోతే చాయిసా ఏదో అనేది వివరణ రాస్తారు. కాబట్టి ఆయనకి ఆ ఛాన్స్ ఇవ్వాలి. రెండవది, పేజ్ టోటల్ వేసుకోవడానికి కింద మార్జిన్ ఉండాలి, పర్ఫెక్ట్ మార్జిన్, సఫిషియెంట్ స్పేస్ ఉండాలి. సో అలా లేకపోతే ఆ స్టూడెంట్ నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, సో మీకు పేజెస్ సఫిషియెంట్గా ఉంటాయి, టైం కూడా సఫిషియెంట్గా ఉంటుంది, కంగారుగా రాయనవసరం లేదు. క్వశ్చన్ పేపరు 15 minutes సాలిడ్గా చదివిన తర్వాతనే ఆన్సర్ చేయడం మొదలు పెట్టండి. ఇది నేను ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్. చాలా క్లియర్గా ఆన్సర్ చేయండి. మీ హ్యాండ్ రైటింగ్ ఇది కర్సివ్ హ్యాండ్ రైటింగా లేకపోతే విడివిడి అక్షరాలు రాస్తారా అనేది సమస్య కాదు. అక్కడ మీరు కరెక్ట్గా నీట్గా రాయాలి. ఆల్ ది